మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపిఓలు, సూపర్వైజర్లు, డీసీపీఓ, డిఎం, మహిళా ప్రాంగణం వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి, సాధికారతకు మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు సంభవించకుండా ఆసుపత్రుల్లో ప్రసూతి కాన్పులు జరిగే చూడాలని ఆదేశించారు. మిషన్ వాత్సల్యపై సమీక్షిస్తూ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు ఉండాలని, మహిళా ప్రాంగణం ద్వారా మహిళలకు ఉపయోగపడే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రానున్న 3 నెలల్లో మహిళా ప్రాంగణం, శక్తి సదన్ల నందు అనాథలు, వదిలివేయబడిన వారు, భర్త లేని సింగిల్ ఉమెన్ మహిళలకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వారిని మరింత మందిని నిబంధనల మేరకు చేర్చుకుని వారికి వసతి, ఉచిత ఆహారం, ఆరోగ్య, వైద్య, లీగల్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న 3 నెలల్లో పూర్తి స్థాయిలో సదనం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. సఖ్య సదనం, కళాశాల విద్యార్థుల సదనం ఇవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుని పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాళహస్తి బాలల సదనం పనితీరు మెరుగుపడాలని సూచించారు. స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ నందు పోలీసు వారు గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమోదం మేరకు అనాథ పిల్లలు, వదిలివేయబడిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలను 18 సంవత్సరాల లోపు వారిని నిబంధనల మేరకు చిల్డ్రన్స్ హోమ్, అబ్జర్వేషన్ హోమ్ నందు చేర్చుకుని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే గుడ్లు సక్రమంగా అందేలా, నాణ్యతగా ఉండేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని సిడిపిఓలు, సూపర్వైజర్లకు ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, వాస్తవ వివరాలు తెలిపి అందులోని సమస్యలను అధిగమించి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారి విధులు నిర్వర్తిస్తున్న గ్రామాలలో అందుబాటులో ఉండాలని, సిడిపిఓలు, సూపర్వైజర్లు ఎలాంటి కంప్లైంట్ లేకుండా పనితీరు ఉండాలని ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో అవగాహన కల్పించాలని సూచించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్, మెటర్నిటీ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన దానిలో చేరే గృహహింసకు గురైన, లైంగిక వేధింపులకు గురైన బాలలు, మహిళలకు వైద్య, లీగల్, పోలీసు సంబంధిత అంశాలలో సేవలు అందించాలని, సదరు సెంటర్ ఇన్ఛార్జ్ సంబంధిత అధికారులు బాధితులకు భరోసా కల్పించి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. సిబ్బందికి సంబంధించిన అంశాలు సమన్వయం చేసుకుని అన్ని అంశాలలో పురోగతి ఉండేలా పనితీరు ఉండాలని సూచించారు. జువైనల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. అలాగే నిర్దేశించుకున్న 100 రోజుల లక్ష్యాలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డీసీపీఓ శివశంకర్, వన్ స్టాప్ సెంటర్ ఇన్ఛార్జ్, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. I do not want anyone to punch the figures. Number తప్పు చేద్దామా, ఈ HP ఎంత ఉందో సరిగా చూడండి. నిజంగా మాల్నరిషన్ ఉంటే మాల్నరిషన్ చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో శామ్ మ్యామ్ ప్రాపర్గా చెక్ చేయండి. మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్, వెయిట్, హైట్ అదంతా చూస్తాం కదా. ఆ గ్రోత్ చార్ట్, సో కోర్ వర్క్ చేయవలసింది ఉంది. మనం అదే జస్ట్ టు ప్లీజ్ యువర్ హెడ్ ఆఫీస్, సో ప్లీజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డోంట్ షో ఎనీ ఫిగర్స్ ప్లీజ్. తక్కువ వచ్చినా నాకేం పర్లేదు. ఐ గివ్ యూ 6 months 8 months టైం, బట్ ఇంప్రూవ్మెంట్ మెల్లగా గ్రాడ్యువల్గా చూపించాలి. ఓకే, మనం ఆ 6 months to 6 years అనేది వెరీ క్రిటికల్. సో అంతలోపు మనము వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ కేటగిరీలో వాళ్ళు పెట్టకపోతే విల్ బి డూయింగ్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద సొసైటీ, టు ద చిల్డ్రన్. ఓకే, సో వీళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ మనకి 36 months to 72 months అంటే 6 years వరకు, అంటే ఆల్మోస్ట్ 1.5 మన ఈ హాట్ కుక్డ్ మిడ్ డే మీల్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 3 to 6 మిడ్ డే మీల్ హాట్ కుక్డ్ ఇస్తున్నాము. అది ప్రాపర్గా ఇస్తున్నామా, రోజు అదే వండి పెడుతున్నాం అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ THR కిట్స్ ఇస్తున్నాం కదా మంత్లీ. ఓకే,